హాయ్, ఈ వీడియోలో మనం గ్యాన్స్ జనరేటివ్ అడ్వైజరియల్ నెట్వర్క్స్ అంటే ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ నెట్వర్క్స్ ఏం చేస్తాయి, డీప్ ఫేక్ వీడియోస్, ఆర్ట్ జనరేషన్, ఫ్యాషన్ డిజైనింగ్లో గ్యాన్స్ ఎలా రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి అనేది ఈ రోజు వీడియోలో మనం ఫుల్ క్లారిటీతో తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ గ్యాన్స్. గ్యాన్స్ అంటే జనరేటివ్ అడ్వైజరియల్ నెట్వర్క్స్. జనరేటివ్ అంటే జనరేట్ చేయడం, అడ్వైజరియల్ అంటే రెండు సిస్టమ్స్ కానీ లేదా మోడల్స్ కానీ ఒకదాన్నొకటి ఛాలెంజ్ చేయడం. 2014లో అయాన్ గుడ్ఫెలో అనే రీసెర్చర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే గ్యాన్స్ లో రెండు పార్ట్స్ ఉంటాయి, జనరేటర్, డిస్క్రిమినేటర్. జనరేటర్ న్యూ డేటాను క్రియేట్ చేస్తుంది, డిస్క్రిమినేటర్ ఆ డేటా నిజమేనా లేక ఫేకా అనేది అనలైజ్ చేస్తుంది. మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. రెండు మోడల్స్ రెండు ఆపోజిట్ గా వర్క్ చేస్తాయి, లైక్ టామ్ అండ్ జెర్రీ. మరి ఈ రెండు ఎలా ఇంటరాక్ట్ అవుతాయో చూద్దాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇమాజిన్ మీరు ఒక ఆర్టిస్ట్ ని ట్రైన్ చేస్తున్నారు. ఎలా అంటే హ్యూమన్ ఫేసెస్ ని రియల్ లుకింగ్ గా డ్రా చేయడానికి. జనరేటర్ కి చెప్తాం ప్లీజ్ డ్రా ఏ ఫేస్ అని. అది దాని బెస్ట్ ట్రై చేసి ర్యాండమ్ నాయిస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అవుట్పుట్ చాలా వీడ్ ఉంటుంది. అప్పుడు డిస్క్రిమినేటర్ చెప్తుంది నువ్వు చెప్పింది రియల్ ఫేస్ కాదు, రిజెక్ట్ అని. దెన్ జనరేటర్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. డిస్క్రిమినేటర్ కూడా స్మార్ట్ అవుతుంది. సైకిల్ ఎలా ఉంటుందంటే జనరేటర్ ర్యాండమ్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది, డిస్క్రిమినేటర్ ఆ ఇమేజ్ రియలా ఫేకా అనేది క్లారిటీ చేస్తుంది. చూసి ఫీడ్బ్యాక్ ఇచ్చాక జనరేటర్ కరెక్ట్ చేసుకుంటుంది, డిస్క్రిమినేటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కంటిన్యూస్ లూప్ లాగా వర్క్ చేస్తుంది అంటిల్ జనరేటర్ చేసిన ఫేక్ ఇమేజ్ ని డిస్క్రిమినేటర్ కూడా రియలా ఫేకా అని కన్ఫ్యూజ్ అయ్యే లెవెల్లోకి వస్తుంది. కొంచెం డెప్త్ లోకి వెళ్తే గ్యాన్స్ లో రెండింటికి ట్రైనింగ్ సెపరేట్ గా ఉంటుంది. Generator learns to map from noise to realistic output. Discriminator learns to classify input as real or fake. Next, loss functions. Generator goal ఏంటంటే discriminator ని కన్ఫ్యూజ్ చేయడం. Discriminator గోల్ ఏంటంటే నిజమా అబద్ధమా అని ఐడెంటిఫై చేయడం. ఇదంతా ఒక మ్యాథ్స్ ఫార్ములా బేస్ చేసుకొని రన్ అవుతుంది. యూ కెన్ సీ దట్ ఫార్ములా. ఇది చూడడానికి అర్థం కావట్లేదు, కానీ ఇది మనకి రెండు మోడల్స్ కాంపిటేటివ్ గా వర్క్ చేస్తున్నాయి అని చెప్తుంది. ఈ గ్యాన్స్ ని మన రియల్ లైఫ్ లో చాలా ఏరియాస్ లో యూజ్ చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోస్, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఫేక్ గా మాట్లాడటం, ఆర్ట్ క్రియేషన్, ఏఐ పెయింటింగ్స్, యూనిక్ స్టైల్స్, ఫ్యాషన్ డిజైనింగ్ లో న్యూ డ్రెస్సెస్ డిజైన్ చేయడం, గేమ్ డెవలప్మెంట్ లో రియలిస్టిక్ టెక్స్చర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయడం, ఇమేజ్ టు ఇమేజ్ ట్రాన్స్లేషన్ అంటే బ్లాక్ అండ్ వైట్ తో కలర్ ఇమేజెస్, ఫేస్ ఏజింగ్ మీరు ఓల్డ్ అయిన లుక్ లో ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేయడం, సూపర్ రెజల్యూషన్ బ్లర్ ఇమేజెస్ ని హై క్వాలిటీగా కన్వర్ట్ చేయడం, ఇవన్నీ చేస్తుంది. ఏఐ ఓన్లీ రూల్స్ బేస్డ్ కాదు, ఈ గ్యాన్స్ ని యూజ్ చేసి క్రియేటివిటీని కూడా రెప్లికేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ గ్యాన్స్ లో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. ట్రైనింగ్ ఇన్స్టెబిలిటీ, జనరేటర్ అండ్ డిస్క్రిమినేటర్ కలిసి వర్క్ చేయడం కష్టం. మోడ్ కొలాప్స్, జనరేటర్ సేమ్ టైప్ ఆఫ్ అవుట్పుట్ ని రిపీటెడ్ గా ఇస్తుంది. డేటా రిక్వైర్మెంట్, చాలా ఎక్కువ డేటా కావాల్సి వస్తుంది. ఎథికల్ ఇష్యూస్, డీప్ ఫేక్ వల్ల మిస్ఇన్ఫర్మేషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్యాన్స్ ని రెస్పాన్సిబుల్ గా యూజ్ చేయాలి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే గ్యాన్స్ అనేవి ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ వేర్ టూ మోడల్స్ కంపీట్ టు ఇంప్రూవ్ ద అవుట్పుట్. జనరేటర్ క్రియేట్ చేస్తుంది, డిస్క్రిమినేటర్ క్రియేట్ చేసేస్తుంది. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఆస్ట్రానింగ్లీ రియలిస్టిక్ కంటెంట్ వస్తుంది. ఒకవేళ ఫ్యూచర్ లో ఏ క్రియేటివ్ డొమైన్ ని డామినేట్ చేస్తుందంటే దానికి మెయిన్ రీజన్ గ్యాన్స్. సో మీరు కూడా జనరేటివ్ నేర్చుకొని ఈ గ్యాన్స్ లో ప్రో అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని జనరేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.